ఫిష్ కర్రీతో కోట్లాడుకునే మల్లు రవి, ఆయన తెలుసుగా మీకు కొల్లాపూర్లో చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. 8 + 8 ఎంత? 0. 16 కాదు, 0. ఈ 8 + 8 16 కావాల్సిన వాళ్ళు 0 ఈ తెలంగాణ ప్రయోజనాలను బొందబెడుతుంటే వీళ్ళకి కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు. ఎట్లా ఏ మనసుతో పోయినరు మీరు? ఆ కార్యకర్త ఏడుస్తుంటే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంత ప్రాణమిచ్చి ప్రేమించురా బాబు వీళ్ళంతా అనిపిస్తుంది అచ్చంపేటల. అలాంటి టోళ్ళను వదిలేసి అస్త్ర సన్యాసం చేయిపోయారు మిత్రులారా. ఇంతకన్నా చెప్పేదేం లేదు మిత్రులారా. మీకు మళ్ళీ చెప్తున్నా, ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి పోవాలంటే ముందు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి చంద్రసాగర్ చెరువు మీద నుంచి పోవాలి, అవునా కాదా? అలాగే ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మనం చేయాల్సింది ఏం పని? స్థానిక సంస్థలల్లో గెలవాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది అగ్రనాయకులు ఈరోజు వేదిక మీద మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటారు మిత్రులారా. మీరు ఎప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయనంత వరకు ఏ ఎస్ఐ అయినా, ఏసీ అయినా, ఏ డిఎస్పీ అయినా, ఎవరైనా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే మేమందరం కూడా మీతో పాటు కల్వకుర్తి జైల్లోకి వస్తాం. శ్రీకాంతచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, భోజ్యా నాయక్, సాయి కుమార్, వీళ్ళందరి త్యాగం కంటే గొప్పదా మన జీవితం? అవునా కాదా? వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూడకుండా పోయారు, గురుకులాల ప్రాజెక్టులు చూడకుండా పోయారు, మిషన్ భగీరథ నీళ్లు తాగకుండా పోయారు. ఒక్కసారి ఆలోచించండి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మొలిచి ఆ నీళ్లు వచ్చిన చేళ్లలో మొలిచిన విత్తనాలను తినలేకుండా, తినే అదృష్టం లేకుండా పోయారు. సిరిపురం యాదయ్య చచ్చిపోతే కూడా నీ పేరేం పేరు బిడ్డ అంటే తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడంటే తెలంగాణ, మీ అమ్మ పేరేం పేరు అంటే తెలంగాణ అని చెప్పి అపోలో హాస్పిటల్లో ఏడుస్తూ చనిపోయాడు. జై తెలంగాణ అని చనిపోయాడు. నేను చూసిన ప్రత్యక్ష సాక్షిగా. వాళ్ళందరి త్యాగాల కంటే గొప్పదా మన జీవితం? ఎంత స్వార్థం, ఇంత స్వార్థం ఉండొచ్చా నాయకుడికి? అందుకొరకే మిత్రులారా, దయచేసి రాత్రింబవళ్ళు ఉప్పు నూతలు కానీ ప్రతి గ్రామంలో కూడా రాత్రింబవళ్ళు ఈ మోసాన్ని, ఈ ఘోరాన్ని ఇదంతా కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా 100కు 60 కాదు, ఇంతకుముందు ఒక వక్త అన్నాడు 100కు 60 కాదు, 100కు 100 గ్రామాల్లో మన జెండానే ఎగరాలి, అవునా కాదా? అందరూ 2 చేతులెత్తి ఒకసారి చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కొంచెం ఎక్కువగా సమయం తీసుకున్నందుకు సభాధ్యక్షులు మర్రి జనార్దన్ గారికి క్షమాపణలు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన కార్యకర్తలు స్వచ్ఛందంగా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకొని ఎవరున్నా లేకున్నా గులాబీ జెండా ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో మీ అండదండలతోటి, మీ యొక్క సహకారంతో ఖచ్చితంగా రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా మాకైతే మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పేసి మీరు అడుగుకుంటూ, మీ యొక్క సహాయ సహకారం కావాలని చెప్పేసి ఇక్కడికి ఇంత పెద్ద నాయకులు వచ్చారు. ఏ రాత్రి అయినా క్షణమైనా మీరు మీ సహకారం మాకు ఉంటుందని చెప్పేసి మాకు తెలుసు సార్. 100% మరొకసారి ఇక్కడికి వచ్చేసిన నాకు గులాబీ దండుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు రేపు మన పక్క నియోజకవర్గం మన పేదింటి పిల్లలకు, మన అక్క చెల్లెలకు నేను ఒక అన్నగా తమ్ముడుగా ఉంటూ, నేను ఒక పెద్ద దిక్కుగా వారికి అనేక మందికి పెళ్లి జరిపించిన పేదల పెన్నిది మన పక్క నియోజకవర్గం. అన్న నేను మీకు అండగుంటా, బాలరాజు లేకున్నా కూడా మీకు నేను పక్కన ఉంటా అన్న. షటర్ లేప మాకు ఒక నిమిషం అయిపోయింది బాబు, షటర్ లేప మాకు బంద్ చేయి రమేష్. ఓకే, కొద్దిసేపు ఆగా. ఇద్దరే ఉన్నారు వక్తలు మాట్లాడేటోళ్ళు, ఇంకా ఇద్దరే మిగిలినరు, ఇద్దరిది అయిపోతుంది. జై తెలంగాణ. ఒక చేతిలో చేతులు లేపండి, సింగిల్ హ్యాండ్. మరి ఎందుకే మరి జై తెలంగాణ? ఒకటి ఉంటే ఒకటి, 2 పక్కన లేకపోతే వాళ్ళు ఒక లేపండి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. నేను చెప్పాల్సినవన్నీ వాళ్ళు చెప్పారు, అర్థమైందా? ఇందాక పొద్దున లేచి తయారవుతుంటే మా ఆవిడ తొందర పోతూ ఏడుకోతున్నామని అడిగింది. అంటే అచ్చంపేట పోతున్నా.
ఎందుకంటే మీటింగ్ పెట్టిన ముఖ్య నాయకులది మీటింగ్ పెట్టినా అన్నది. ఎవరెవరు వస్తున్నారని చెప్పిన